ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 23వ కీర్తన 5వ వచనము. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, ఆనాడు దావీదు పలికిన మాట ఏదైతే ఉందో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీకు, నీ జీవితంలో అది మనుషులైనను పరిస్థితులైనను శత్రువులుగా, నీకు విరోధులుగా ఉన్నారా? ఏదైనానో నిన్ను గాయపరిచే విధంగా పరిస్థితి ఉందా? అయితే సర్వోన్నతుడైన నీ తండ్రి చెప్తూ ఉన్నాడు, నీ శత్రువుల ఎదుట నిన్ను ఘనపరచబోతూ ఉన్నాడు. నీ శత్రువు ఎదుట నీ యొక్క తల ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు. దావీదు ఇదే మాట చెప్తూ ఉన్నాడు, నా శత్రువుల ఎదుటే నాకు నీవు భోజనము సిద్ధపరుస్తావే అని. హల్లెలూయా! ఎంత గొప్ప మాటో చూడండి. ఇది మన జీవితంలో ఏ రూపంలోనైనా సరే మనకి ఇబ్బంది ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, కష్టం ఎదురైనప్పుడు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఎక్కువ ఉండాలి. చాలామంది ప్రార్థనలో తగ్గిపోయి తమంతట తాము శత్రువు మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఆ దేవుడు అంటాడు కదా, యుద్ధము నాది అంటాడు ఆయన. యుద్ధము ఆయనదే, యుద్ధము యెహోవాదే. నువ్వు ఎప్పుడైతే దావీదు వలె దేవుని మీద ఆధారపడిపోతావో, తండ్రి నీ చిత్తం ప్రభు అని, అందుకనే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అని. నీవు కూడా నీ పరిస్థితులను బట్టి దేవుని మీద ఆధారపడగలిగితే గనక నీ శత్రువుల ఎదుటే దేవుడు నీ తల లేవనెత్తి నేను ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెడతాడు. హల్లెలూయా! నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు ఆయన. హల్లెలూయా! గిన్నె నిండి పొర్లేంత ఆశీర్వాదము ఈ దినము నీ సొంతం. ఆమేన్. ఇంకా దేవుని వాగ్దానం ఇది. నువ్వు దేవుని వాగ్దానాన్ని నమ్మితే చాలు. నువ్వు నమ్మి, ఇదిగో నా దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు, నా పరిస్థితులను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నా స్థితిగతులను బట్టి ఈరోజు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఇంత నా కోసమే నేను దేవునికి ఇంకా విధేయునిగా బతుకుతానన్న ఆలోచన నువ్వు కలిగి ఉంటే చాలు. ప్రతి విషయంలో కూడా నీ గిన్నె నుండి పొర్లేంత ఆశీర్వాదం ఈ రోజు నుంచి నీ జీవితంలో నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమేన్. ఇది దేవుడిస్తున్న మాట. ఇది ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆస్తిపాస్తుల విషయంలో కానీ, సమస్యల్లో కానీ, శుభకార్యాల్లో కానీ, ఇంకా నిన్ను మించిన అంత గొప్ప ఆశీర్వాదమే. ఇంకా అదంతా నీ సొంతమే అంటున్నాడు దేవుడు. దావీదు జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదం ఎలా ఇవ్వగలిగాడంటే, ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దావీదు దేవుని చిత్తానుసారంగానే నడిచాడు. ఎక్కడ తన సొంత జ్ఞానం ఉపయోగించడం కానీ, శత్రువైన సౌలు ఆఖరికి దావీదు చేతికి దొరికినా కూడా అతడు దేవుని చేత అభిషేకం పొందాడు కాబట్టి నేను చంపను అని చెప్పి అంతలాగా ప్రేమ మనసు కలిగి ఉన్నాడు దావీదు. ఈరోజు నువ్వు కూడా అంతే. నిన్ను వ్యతిరేకించే వారి దృష్టిలో కానీ, వాళ్ళ ఎదుట కానీ, కొన్ని పరిస్థితుల్లో కానీ ఏదైనా సరే నువ్వు తగ్గించుకో అంతే. నువ్వు దేవుని చేతికి అప్పగించు. ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది ఆయన కార్యాల ద్వారా బయలుపరుస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా! ఆయనే చెప్తున్నాడు, నీ గిన్నె నుండి పొర్లబోతుంది. నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నావు, నువ్వు గొప్ప దీవెన పొందుకోబోతున్నావు. అంతే. నువ్వు నమ్ము, నువ్వు దేవుని వాగ్దాన నెరవేర్పు అనేది నీ జీవితంలో చూస్తావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.